ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ ఏకాదశి శయన ఏకాదశిగా పిలువబడేటువంటి తొలి ఏకాదశి ఈ జూలై నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, ఏం నైవేద్యం సమర్పించాలో, ఈ తొలి ఏకాదశి విశిష్టతేమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో, నైవేద్యంతో పాటు ఏమి సమర్పించాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులు జరుపుకునేటువంటి తొలి పండుగల్లో మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటాం. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి అని, హరివాసరం అని, ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు. ఈ దేవశయని ఏకాదశి రోజున విష్ణువుకి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నిద్రాకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే ఉత్తాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఆ రోజు ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ సమయంలో వివాహాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు ఎక్కువ జరపరు. ఆధ్యాత్మికతకు, పూజకు, వ్రతాలకు, దాన ధర్మాలకు ఈ కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఒక్క ఏకాదశి రోజున దీక్ష చేస్తే కోటి పుణ్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం, దానం వంటి కార్యాలకు అపరిమితమైన పుణ్యఫలం లభిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాల్లో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున పేలాల పిండిని తినడం ఒక ఆచారంగా ఉంది. పేలాలను పితృదేవతలకు అత్యంత ఇష్టమైనవిగా భావిస్తారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకుంటూ పేలాల పిండిని తీసుకోవడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలను పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇది కాకపోతే ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ఒకటి. తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళినా, పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులు వాడాల్సిందే. తొలి ఏకాదశి రోజు ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయన ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో ఏకాదశి తిథి అనేది జూలై 24 శుక్రవారం ఉదయం 10:28 ప్రారంభమై జూలై 25 శనివారం పగలు 12:15 ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఏకాదశి తిథి అనేది సూర్యోదయానికి జూలై 25న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను జూలై 25 శనివారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం 6:20 వరకు ఉందండి. ఏకాదశి రోజున చేసే జాగరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు మంచంపై పడుకోరాదు. ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. దానగుణం, దయాగుణం అలవర్చుకోవాలి.
సహనం లేనివారు, నిష్ట లేనివారు ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.